నూరేళ్ళు రోజా నీ గురించి అనుకుంటున్నాను ఉపేంద్రంగానే నాకు నూరేళ్ళు ఏమో కానీ నీకు మాత్రం ఆఖరి రోజు అని చెప్పి కానీ ఏం చేసి రోజా పెట్టగానే ఉపేంద్ర షాక్ అవుతుంటాడు. ఏంటి ఏం చేస్తున్నావు రోజా అని అడుగుతూ ఉంటాడు. ఇదిగో నన్ను ఎవరైనా చేయలేకపోయావు కదా, అందుకే నేను పై పంపిస్తున్నాను. రోజా చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇంకొకసారి ఉపేంద్ర కనపట్టుకొని ఇగో రోజా ఆవేశపడుకోను ఉపేంద్రంగా ఇంకో అసలు నేను ఆశపడ్డ కాలం నీ అసమర్థత కదా అని ఇంకా ఆశపడకుండా ప్రజెంట్గా ఉండాలా, నేను చంపాలని ఎదుర్కోను అని చెప్పి రోజా అనగానే ఇదిగో రోజా పిచ్చి పట్టిన ప్రవర్తించుకో, నేను ఎవరైనా చేయడానికి ఎంత కష్టపడ్డా నీకు తెలీదా ఉపేంద్రంగా కష్టపడి నేను ఇదిగో అయినా నా వల్ల కాదని చెప్పి సావచ్చు కానీ రోజా ఇదిగో రోజా నేను చెప్పేది విను అని ఇంకొకసారి గన్ తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. ఉపేంద్ర కూడా చాలా కోపం వస్తుంది. పడ తప్పించుకునే వాడు అయిపోతా అని చెప్పి రోజా మరి గన్ తీసుకుపోతుంది. ప్లీజ్ నేను చెప్పేది విను అని ఉపేంద్ర అంటూ అనగానే ఎందుకు అగ్రిమెంట్ మర్చిపోయావా, నీకు 40% ఆస్తి ఇస్తాను కూడా ఏం చేశావు, నిర్లక్ష్యంగా చేశావు. ఆ లాయర్ విశ్వాస దగ్గర జనపాత్ర విషయంలో కనిపెట్టలేకపోయావు కదా, ఇంకా నువ్వు నుండి ఏం పొడుస్తున్నావు, అక్కడ రా సంసారం నువ్వు ఏం చేస్తున్నావు అంట, గోల్డ్ గెలుకోవడమా ఏంటి అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి రోజా అనగానే ఇదిగో రోజా నీ కోపంలో న్యాయం ఉంది కానీ నేను ఏం అనడం కాదు, ఇదిగో ఊరు జనం సంస్థను రాకుండా నేను ఆపలేదా, నేను వాళ్ళ కంటపడకుండా ఉపేంద్ర ఇంకేం చేసావంట అని రోజా నేనేం చేయడానికి ఎంత పాపం చేశాను, ఇదిగో జనపాత్ర ఉందని అనుమానం రాష్ట్రం పిచ్చివాడిని చేశాను కదా, కానీ అలా విషయం దగ్గర యువరాని జనపాత్ర ఉన్న ఒక విషయమే నేను తెలుసుకోలేకపోయాను, ఇదిగో లాస్ట్ మినిట్లో వచ్చి ముంచారని చెప్పి నేను ఊహించలేదు, ఇది నిర్లక్ష్యం కాదు నాకు తెలియక జరిగింది అని ఉపేంద్ర ఇప్పుడు చెప్పుకొని ఏం ప్రయోజనం ఉపేంద్ర, జగన్ నష్టం అంతా అయింది నాకు తల్లించుకోవాలని చెప్పి రోజా ఇప్పుడు ఏమైందంట, ఆయన పడ్డాడు చెడ్డాడు కాదు అది గుర్తుపెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపని ఎవరైనా చేసే బాధ్యత నాది, ఇదిగో 60% నీది 40% నాది, అగ్రిమెంట్ ప్రకారం ఇదిగో చేసేదంతా పూచి నాది, రేపు పట్టాభిషేకం అయ్యాక ఇప్పుడు అన్నోళ్ళే నేను పొగడవా చెప్పు, ఇదిగో నేను పొగిడిస్తాను నువ్వు కూల్గా ఉండి ఇలా గన్ తీసుకొని మనుషులు భయపడకు సరేనా అని చెప్పి ఉపేంద్రంగానే నాకు ఏం చేయాలో తెలియక కానీ నువ్వని చెప్పి చంపేద్దాం అనుకున్నాను అని నేను ఎవరని చెప్పేసి ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే రోజాగానే ఇంకో కాలం కలిసి వచ్చేదాకా ఆగాలి, కలిసి వచ్చాక ఇంకా ఆకలా ఉపేంద్ర అనగానే ఎవరైనా కనుక్కునే బాధ్యత పాపం ఆయన కప్ చెప్పారు రోజాగానే సో వాట్ ఆయన ప్రయత్నం చేసుకునివ్వండి, ఎవరైనా వస్తుంది చూద్దాము, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే కొల్లాపూర్ సంస్థానానికి ఎవరైనా రోజా అని ఇది ఫిక్స్ అని ఉపేంద్ర అనగానే అలా అవలేకపోతే నా భర్త వదిలేసి అంటున్నాడు, ఇదిగో నా అనుకున్న కళ జరగక నా వైవాహిక జీవితం నాశనం అయిపోతే నేను రోడ్డు పడాల్సి వస్తుంది అని రోజా భయపడుతూ మాట్లాడుతుంది. ఇదిగో రోజా అలాగేం జరగదు, 3 పువ్వులు 6 కాలు చేసే బాధ్యత నాది, కూల్గా ఇంటికి వెళ్ళు, శ్రీనివాసం మీద నిన్నే కూర్చోపెడతాను ఎవరైనా లాగా, నీ కళ్ళు నేను గోల్ కొట్టిస్తాను నిశ్చితంగా వెళ్ళు ఉపేంద్ర అనగానే ఆ ధైర్యంతో వెళ్తున్నా నేనే ప్రిన్సెస్ అవ్వాలి అని చెప్పి రోజా సరే అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఇంకా రోజా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఉపేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు, వేగంగా రోజాని చేయాలని అనుకుంటూ ఉంటాడు. కొంచెం ఏమపాటుకుంటే నా తల పొచ్చకాల ఎగిరిపోయేదిగా, ఇది తప్పు కదా రోజమ్మ అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ కోపడుతూ ఉంటాడు. అక్కడేమో ప్రేమ్ ప్రశాంతంగా కూర్చొని వాక్ చేసుకుంటూ ఉంటాడు. చామంతి డల్గా వెళ్ళడం గమనిస్తుంటాడు. చామంతి పిలుస్తూ ఉంటాడు, ఏంటి బాబు అని శాంతంగా ఏంటి అలాగున్నావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే అని చామంతి అన్న ఏదో ఉన్నట్టే ఉంది, ఏంటి చెప్పు చెప్తానుగా తెలుస్తుంది ఇంక ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. కానీ చామంతి బాధపడుతూ ఏం చెప్పాలి అది నాకు దాని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది, మీకు చెప్పలేను అని చెప్పి చామంతి అనుకుంటాడు. చామ్ అడిగేది నిన్నే అని ప్రేమ్ అనగానే చెప్పాను కాదు బాబు ఏం లేదు, మీరేం చేస్తున్నారు చామంతి అనగానే నా బిజినెస్ అన్ని చూసుకుంటున్నానులే అని ప్రేమ్ అనగానే ఇదిగో ఎలాగున్నాయి అని చెప్పి చామంతి కానీ నువ్వు నా వెనకాల ఉంటే ఎలాగుంటుంది ముందుకు వెళ్తూనే ఉంటాయి అని చెప్పి ప్రేమగా ఊరుకొని బాబు కష్టపడంతా మీరు కదా అందుకే అని చెప్పి చామంతి అనగానే నాది ఏమైనా నీదే కదని చెప్పి కాదని ప్రేమ అడుగుతుంటాడు. ఇంక చామంతి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా భాగవతులు గారు ఆ సులోచన వస్తూ ఉంటారు, ఆశను పాటిస్తుంటారు. అప్పుడు రమాద అటు వెళ్తుంది. ఇదేంటి వీడియోకి కొంచెం టెన్షన్ పడుతూ ముందుకు వస్తుంటుంది. చామంతి వాటర్ తాను హర్షంగా సరే అని చెప్పి చామంతి వాటర్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోజా బయట వచ్చి ఇదేంటి వీళ్ళకి వచ్చారు నిజంగా అది దొరికిందా ఏంటి అని చెప్పి రోజా కంగాపడుతూ బయట నుంచి అలాగే వింటూ ఉంటుంది. హర్షవర్ధ గారు ఎవరైనా చెప్తే సార్ బాగా మీ మీద పెట్టినందుకు దాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషం ఉందండి అని చెప్పి లాయర్ అన్న మాటలకి ఓకే ఎవరైనా దొరికిందని చెప్పలేకపోతే రాలేదురే మరి దేనికి వచ్చారు అని చెప్పేసి ఇంకా రోజా అనుకుంటూ ఉంటుంది. అసలు మీ ఆధ్వర్యంలో ఎవరైనా తెలుసుకోవడానికి
సులభం చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి ఊర్లో వచ్చిన పెద్ద అంటూ ఉంటారు. ఇంకా చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మేము వచ్చింది అందుకే అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. ఓకే అంటే యువరాని చెక్ చేయబోతానమాట అంత రోజా అనగానే నా తెలియదు ఆయన బాగా అప్ చెప్పి మొన్నే కదా ఇన్నాళ్ళు ఆగారు, ఇప్పుడు యువరాని ఎవరు కనిపెట్టడం ఎందుకు అనుకుంటున్నారు అని ప్రమాది అనగానే ఆ ప్రక్రియ కోసం ఇప్పుడు ఆతడి పడుతున్నా అంటే రాజా రాణి వారు రాయించిన రాజు ప్రకారం రాయించబడి నేటికి 20 సంవత్సరాలు నిండాయి కదా అని అంటూ 21 ఏళ్ళు నిండక ముందే అంటే యువరానికి పట్టాభిషేకం ఖచ్చితంగా జరిగిపోవాలి అని చెప్పి రాజా రాణి చనిపోయాక ఇన్నాళ్ళు ఆ రాజపీఠం ఖాళీగా ఉందిక రాష్ట్రం ఖాళీగా ఉండకూడదు, ఆ ఖాళీగా ఉంటే ఆ సంస్థ మంచిదే కాదు కదా అనక అందుకే అసలు యువరాని తొందర దొరకని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి ఇంకా లాయర్ అంటూ ఉంటాడు. ఇది మనకు మంచి అవకాశం ఎస్ అని చెప్పి రోజు అనుకుంటుంది. సరే పుట్టుమచ్చ ఆధారంగా యువరాని వెతికేస్తారంటారా ఏంటి, ఆయన ఎవరైనా మా రోజా అని ఆ కారణం కాదన్నారుగా అని రోజా గురించి సమాధానం కదా అలా అడగండి అత్తయ్య అని చెప్పి రోజా అనుకొని అన్ని వింటూ ఉంటుంది. మీ సందేహాలకి సమాధానం ఉంది అమ్మ చామంతి, అందులో రాజగంధం ఉంది బయటది అమ్మ అని చెప్పి లాయర్ అనగానే చామంతి అలా చేస్తుంది. ఏంటి సందేహానికి సమాధానం ఉందా ఏముంటుంది అని చెప్పి రోజా వింటూ ఉంటుంది. ఇంకా గ్రంథాన్ని తీస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఆటగా అసలు ఏముందని అనుకుంటూ ఉంటారు. హర్షవర్ధన్ గారు రమాదేవి గారు ఇదిగో ఆ జనపథంతో ఆ రాజగంధం కూడా ఇచ్చారు నాకు అని చెప్పి ఇంకా లాయర్ అనగానే ముందు అందులో ఏమో చెప్పిస్తావు అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. ఈ రాజకీయం ప్రకారం యువరాని అలవాట్లు ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి చిన్నప్పుడు ఎలక్షన్తో ఉండేవారు ఈ రాజగంధంలో రాశారు అని చెప్పి ఇంకా లాయర్ అనగానే ఓహో చాటుకుండా మంచిది అది అన్ని తెలుసుకొని తిన్నట్టు అన్ని అప్లై చేస్తే యువరాని అన్నీ డిక్లేర్ చేస్తారు అని చెప్పి రోజు అనుకుంటుంది. అమ్మ చామంతి మొదటి అధ్యాయంలో అసలు ఫస్ట్ పేజ్ చదవమ్మా అని చెప్పి లాయర్ అనగానే ఇంకా యువరాని చిన్నతనంలో వాళ్ళ అలవాట్ల అభిరుచులు ఏంటంటే అంటే నలుపు పచ్చరంగులు అంటే చాలా ఇష్టము అని చామంతి అనగానే అన్ని రోజా వింటుంది. యువరాని గారు ఎడం చేత రాస్తారు అని చాంతంగానే అంటే ఎడం చెయ్య అని చెప్పి రోజా తను చేసుకుంటుంది. అసలు భయమే పాటరంట, ఎలాంటి పవన్ పట్టుకుని ప్రయత్నించేవారంట. చామంతి చదివి ఓహో యువరాని పవన్ భయం లేదనమాట అని రోజు నవ్వకూడదు. అంటే యువరాని గారు యాపిల్ పండు ఇష్టంగా తినేవారు. వాళ్ళ పుట్టుమచ్చతో పాటు ఎడమ అరికాల్లో కూడా చిన్న మచ్చ ఉంటుంది, అది పుట్టుమచ్చ కాదు దెబ్బ తినడం వల్ల ఏర్పడిన మచ్చ అని చెప్పి మరో ముఖ్య విషయం అని చామంతి అనగానే అంటే ఏంటది అని చెప్పి రోజా వింటుంటుంది. ఏదో దెబ్బ తగిలినప్పుడు యువరాని గారు అమ్మని అరరు అంటే నాన్నని అరుస్తారు అని చెప్పి చామంతి చదువుతూ ఉంటుంది. ఇదేంటి ఎక్కడ దిక్కుమాల అలవాట్లు నాన్న ఏంటి అని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది. ఇవే రాజకుమారి గారి అభిరుచులు గుర్తులు అని చెప్పి చామంతి చదువుక ఇంకా రోజా అని వింటుంది. సందేహాన్ని సమాధానం దొరుకుంటాయిగా. హర్షవర్ధన్ గారు వెంటనే యువరాని గురించి ప్రకటన ఇవ్వండి అని చెప్పి ఆ ప్రకటన కూడా చాలా స్ట్రిక్ట్గా ఇవ్వాలి, రాజకుమారి మాట రావాలి, కానీ అలా రావడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం నిబంధన ప్రకారం కఠిన శిక్ష అవుతారు ప్రకటన జతపరచండి అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటారు. అప్పుడు తప్పు చేయగా వాళ్ళు ఎవరు రాలేండి అప్పుడు నిజమైన యువరాని వస్తారు అని ఇంకా లాయర్ అంటూ ఉంటారు. ఇంకా రోజా అన్ని వింటారు. అలాగే విశ్వేశ్వర గారు మీరు చెప్పంటే ఆ పేపర్ ప్రకటిస్తానని చెప్పు రేపు పేపర్లో ఒక పేజీ మొత్తం యువరాని గురించి వస్తుందిలే అని చెప్పి తప్పకుండా యువరాని ఎక్కడన్నా వస్తారులే అని చెప్పేసి హర్ష అంటూ ఉంటారు. కఠిన శిక్షలు మెన్షన్ చేశాక ఎవరు సాక్షి చేస్తారు ఎవరు లారలే ఎవరి తెలిసి నేను యువరాని అయిపోతారులే నా ఆశ మనం చీదించే ఇక అసలు చేసుకుంటానుగా అని రోజు అనుకుంటుంది. మీ మనలో ఎక్కడన్నా రావాలి అని చెప్పి చామంతి అనుకుంటూ యువరాని పేడ అధిష్టించాలని చెప్పి అధించమని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోజు అదే పనిగా వింటూ ఆశపడుతూ ఉంటుంది. ఇంకా రాత్రి అయ్యాక ప్రేమి గులాబ్ పూలు పట్టుకొని అదే పని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా గులాబ్ మొక్కల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు చామంతి వెళ్ళి ఏం చేస్తాను ప్రేమ్ బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకేముంది వచ్చింది ఇక ప్రేమ్ పండితే వర్కౌట్ అవుతుంది ప్రేమ్ అనుకుంటూ సో అసలు ఫీల్ అవుతున్నా అని ప్రేమ్ అనగానే ఏమవుతున్నారని చెప్పి చామంతి ఫీల్ అవుతున్నానులే అని ఫీల్ మై లవ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ పాడుతూ ఉంటాడు. చామంతి అలాగే వింటూ ఇంకా బట్టలు ఆరిపోయిన తీస్తుంటది. ఏంటి అని చామంతి నేను కాదులే అయినా ఏం చెప్తే ఏంటిలే ఏం జరగట్లేదు ప్రేమ దేని గురించి మాట్లాడుతున్నారు ప్రేమ్ బాబు అని చామంతి కానీ
నా ప్రేమ చెప్పుకుంటున్నానులే పాపగారు అని చెప్పి ప్రేమగా మీకు ఎగతాలుగా ఉందిలే అని చామంతి అనగానే నువ్వేమన్నా అనుకో నాకు చామంతి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చామంతిని ఇష్టపడుతున్నాను అని ప్రేమ్ చామంతి ముక్కను పట్టుకొని అదే పని చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఆహా ఇంకా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. చామంతి అంటే నాకు ప్రాణం అంటున్నా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చామంతి అలాగే ప్రేమ వింటాడు. ప్రేమ్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా గుండె కూర్చుంటుందా కరెక్ట్గా అయినట్టుందిగా అనుకుంటూ అందుకే నేను చామంతి విడిచి ఉండలేను అని చెప్పి ప్రేమ్ అలా చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి అన్ని వింటూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా బట్టలు ఒకదాని తీస్తూ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను టాలెంట్ అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అనుకుంటూ ఇంక చామంతి మొక్కలు వెనక పెట్టుకొని నేను ఒక్కగా చామంతి చూడకుండా ఉండలేను అని ప్రేమ మాట చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. చామంతి దగ్గరకుండా రాకుండా కూడా ఉండలేను, తన చుట్టూ తిరగకుండా లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకోకుండా నా వల్ల రోజే గడవదు అని చెప్పి ప్రేమ మాట చామంతి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది నాకు చామంతి రోజు జరుగుతుంది అని చెప్పి ప్రేమ మాటలకి ఎప్పుడు అయినా ఏం కాదు అబద్ధాలే అని చెప్పి చామంతి అబద్ధాలే నువ్వు ఏదో పెద్ద నిజం చెప్పినట్టు ఎలా చూసా చెప్తున్నావు ఏంటి అమ్మాయి అని చెప్పి ప్రేమంగా మీరు ఎప్పుడు గట్టిగా లాక్కొని ముద్దుపెట్టిన అబ్బాయి అని చెప్పి చామంతి అనగానే ఓహో నిన్న అనుకుంటున్నావా పొరపడుతున్నావా అని చెప్పి ప్రేమ్ అంటూ అర్థం కాదని అడుగుతూ ఉంటాడు. ఈ దిగు అని చెప్పేసి ఇలా చూడండి చామంతి గారు అని చెప్పి మొక్కను చూపిస్తూ ఉంటాడు. ఇంకా చామంతి అలా చూసి నవ్వుతూ ఉంటుంది. నేను ఈ చామంతి చెప్తున్నాను అని చెప్పి ప్రేమ మాటలకి ఓ అని చెప్పి చామంతి అంటుంది. ఈ చామంతి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకుంటానమాట అని చెప్పేసి ప్రేమ్ అంటూ చామంతిని అలాగే దగ్గరగా చూసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే చామంతిని చూస్తూ ఉంటాడు. ఇంకా చామంతి మొక్కలు అలాగే ముద్దు పెట్టుకుంటాడు. చామంతి అలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. అదంతా ప్రేమ గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. చామంతి అదే సిగ్గుపడుతూ ఉంటుంది. ప్రేమ్ అలాగే చూస్తూ ఏంటి వంకలు తిరుగుతున్నావు ఏంటి అని ప్రేమ అదే ఏం లేదు బాబు అని చామంతి అనగానే నాకు తెలిసి అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి ప్రేమ్ అనగానే ఏం తెలుసు అని చెప్పి చామంతి అనగానే ఈ చామంతి ముద్దు పెడితే నీకు ముందు ఫీల్ అవుతున్నావుగా అని చెప్పి ప్రేమగా లేదు లేదు అని చామంతి అనగానే అదే 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 అని ప్రేమగా బాబు మీరు ఆర్డర్ ఆపండి అని చామంతి అనగానే నువ్వు మొదలెడతావా చామంతికి ముద్దు పెట్టింది నువ్వు నా పెట్టినా ఓకే నాకు అవసరం ఓకే అని చెప్పి ప్రేమగా అబ్బాబా ఉండండి బాబు గారు మీకు ఎప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటారు అని చామంతి మీరు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ప్రేమంగానే నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి చామంతి వెళ్ళాలి ఒక ముద్దని ఇస్తే కాస్త ఆకలి తీరుతుంది కదా అని ప్రేమ అంటే దగ్గర అయ్యే ముద్ద గుద్దుతా ఇగో ఆకలి కదా మీ ఆకలి తీయడానికి ఒక చెట్టు కాసిన జాంకాయ ఉంది రండి ఇస్తా అని చెప్పేసి చామంతి వెళ్ళి బట్టలు పక్కన పెట్టి ఇంకా ప్రేమ వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా తన దగ్గర జాంకాయని కాకింగలు చేసి ఇంకా ప్రేమకి ఇస్తూ ఉంటుంది. ప్రేమ తీసుకొని తింటూ ఉంటాడు. ఆ తర్వాత చామంతి తినే ఎంగిలికాయని కూడా అడుగుతూ ఉంటాడు. ఇంకా చామంతి సిగ్గుపడి ఇవ్వు అని చెప్పి చేతిలో తీసుకొని ప్రేమ తిని తన ఎంగిలిని మళ్ళీ చామంతికి ఇస్తూ ఉంటాడు. చామంతి సిగ్గుపడి ఇంకా తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ప్రేమ తీసుకొని అలాగే ఎంగిలి ఒకరికొకరు తింటూ ఉంటారు. ఇంకా చామంతి దగ్గర సిగ్గుపడి ప్రేమ గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే నేనుంటే ప్రాబ్లం అవుతుందని చామంతి దగ్గర ప్రేమ బాబు నేను వెళ్తాను అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఒక నిమిషం కూర్చో చామ్ ఇగో వెళ్దాంలే ఏంటి ప్రేమ పెట్టిస్తారా అని ప్రేమంగా ఇచ్చేశారు అని చెప్పి చామంతి అవును నీకు ఇస్తాను యువరాన్ని వస్తుంది నమ్మకం ఉందా అని ప్రేమ అనగానే అసలు యువరాన్ని రావాలి బాబు అవును చెప్పింది విన్నారు కదా యువరాణి గారికి వాళ్ళు చెప్పిన సమయంలో పట్టాలు చేయని చెప్పి అన్నారు కదా అది జరగదు కదా ప్రేమ బాబు నాకైతే రాజా రాణి మా వస్తుందని చెప్పి గట్టి నమ్మకం ఉంది అసలు యువరాణి మన ఇంటికి తప్పకుండా వస్తారు అని చామంతి రాకపోతే అంటాను చామని ప్రేమ అన్న మాటలకి ఇంకా చామంతి సైలెంట్ అయిపోతుంది. ఇంకా మోసాలు చేయడానికి ఛాన్స్ ఉందంటున్నా అని చెప్పి ప్రేమ మాటలకి ఏమంటున్నారు పేపర్ ప్రకటన స్ట్రాంగ్ ఇచ్చారు కదా మోసాలు చేయని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి యువరాణి వారు రావాలి ఇవి అలాగే ఎలాంటి ఇబ్బంది రాకూడదు అసలు వాళ్ళు రాక అవసరం బాబు వస్తారు ఖచ్చితంగా యువరాణి వారు కొల్లాపు సంస్థానికి పట్టాభిషక్తులు అవుతారు అని చెప్పి చామంతి అంటూ ఆ రాజమహల్ ధరిస్తారు సింహాసనం అధిస్తారు అని చెప్పి రాజ సంస్థానానికి ఒక విలువను తీసుకొస్తారు. ఇది జరగాలి ప్రేమ జరగాలి అని చెప్పి చామంతి అవును జరగాలి కాకపోతే అసలు వర్షాలు వస్తే మా వదిన గారు తట్టుకోగలరంటావా అని ప్రేమ మాటలకి అయినా మీ వదిన గారు ఎవరని కాదు కదా బాబు గారు తట్టుకోలేకపోయినా భరించలేకపోయినా సహించలేకపోయినా కామ్గా ఉండాల్సిందే తప్పదు అని చెప్పి చామంతి అంటే నేను అనేది వచ్చేవాడిని ఏం చేస్తుందేమో అని చెప్పి ప్రేమ మాటలకి ఒకసారిగా రోజున మాట గుర్తించకూడదు అసలు వర్షాలు వచ్చినా దాన్ని ఏం చేయాలి నాకు బాగా తెలుసు అని రోజున మాట గుర్తించి చామని టెన్షన్ పడుతుంది. ఇంకా ప్రేమ చూస్తూ ఏంటి చామ్ అవకాశం ఉందంటావా అని ప్రేమగా చెప్పలేను
మన జాగ్రత్తగా ఉండాల్సిందే అని శాంతంగా సరే యువరాణి ఎక్కడ ఉందో ఎలాగుంటుందో ఎక్కడ తిరిగారు ఏం చెప్తారు ఆవిడ యువరాణి కాదు చూద్దాంలే అని చెప్పి ప్రేమగానే బాబు గారు నేను మాత్రం వారు రా అని చెప్పేసి 1000 దేవతలు మొక్కున్నాను ఆ దేవుడు ఖచ్చితంగా మా యువరాణి ముందర తీసుకొచ్చి బాగా నమ్ముతున్నా రాజారాణి మనరాలు రావాలి ఆయన చామంతి ఇంకా దేవుడు భారం వేస్తూ ఉంటుంది. అవును హర్ష గారు ఇప్పుడు దాకా ప్రకటన చేశారు ఎవరు రాలేదేంటి ఫోన్ కూడా రాని చెప్పి అక్కడ ఊర్లో పెద్ద అంటూ ఉంటారు. చూద్దామని టైం ఉంది కదా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ అలాగే వచ్చి అన్ని వింటూ ఉంటాడు. ఇదిగో ఇవన్నీ వచ్చిందా ఇంకా నీకు అదే లాస్ట్ రోజు అని చెప్పి అరుణ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సార్ అసలు నేను ఎవరికి వస్తారు వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి మీరు మాట్లాడగా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి రోజు అని వచ్చి అలాగే హాల్లో ఉంటారు. అదంతా ప్రేమ్ చావని చూస్తూ ఉంటారు. నమస్కారం అండి అని చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను అయినా ఎదురుగా రాజావారు రాణి గారు మనల్ని పెట్టుకొని కానీ మన కోసం పాకులాడద్దు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇంకా చామంతి కోపం చూస్తుంది. ఇదిగో మా తాతయ్య నానమ్మ ఆత్మశోభకు గురవుతాయి కదా అని ఇంకా రోజా అనగానే చూడమ్మ కొల్లాపూర్ సంసారం రాజకుమార్ తీసుకురావడం తాపత్రయమే ఇదిగో దీనివల్లే ఇంకో అయినా మేము అనుమానం ఉన్నప్పుడు అటే అడుగులు వేయలేం కదా అని చెప్పేసి లాయర్ అని మాటలు రోజా పాపం వస్తుంది. అదే నాకు చెప్పండి నేను చేస్తాను అని ఇంకా లాయర్ని అడుగుతూ ఇదిగో మీ అనుమానం క్లియర్ అవుతాయి అని చెప్పి ఇంకా రోజా అంటూ ఉంటుంది. కానీ ఇంకా రోజా చాలా కోపంగా చామని చూస్తుంది. అంటే ఇంకా మనం నమ్మేదానికి ఇంకా చేస్తున్న ప్రయత్నాలు ఆయన ఇవ్వడానికి ఉండే గుర్తులు అసలు అభిష్ట అలవాట్లు దీనికి లేవని చెప్పి దీనికి తెలియదు చెప్తానుండు అని చెప్పేసి చామంతి అనుకుంటుంది. తెలుసు కదే నేను కూడా కావాలని అడుగుతున్నాను నువ్వేదో చేస్తావు నువ్వు షాక్ నేను శాంపుల్ చేస్తానని అని చెప్పి రోజు అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా చామంతి అటువైపు చూస్తూ ఉంటుంది. ఇంకొకసారి కావాలని చెప్పేసి ఇంక చామంతి ప్లాన్ వేస్తుంటుంది. రోజున ఎలాగైనా సరే ఎవరైనా కాంచె విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.